మమ్మల్ని చల్లగా చూడు తల్లి. పాపన్న త్వరగా 4 పిడసకట్టిపోతుంది. కళ్ళు తాగి 10 దినములు అయినా తాగింది. పాపన్న కళ్ళు తెచ్చావా? నువ్వు సచ్చావు ఇక్కడికి. అరే ఓ పాపన్న, ఆజ్ మస్తుగా కళ్ళు కొట్టాలి, కళ్ళు తిరగాలి, ఒళ్ళు తూలాలి. పిల్లనివ్వనన్న మామని పిచ్చ కొట్టుడు కొట్టాలి. అరే ఓ మామ, ఆజ్ తుమేరే ఖేల్ ఖతం. జల్దీ పోయి పాపన్న, ఈ కళ్ళు తాగి నాకి లేవాలి. కసింబాయ్ ఏమీ లేవాలి? చెయ్యి. ఎందుకు? నా బేగంకి అమ్మని కొట్టాలా? నువ్వు అత్తని కొట్టాలి, వాడు మామని కొట్టాలి, మరి నేను ఎవరిని కొట్టాలి? కళ్ళు కొట్టాలి. అయితే పోయి పోసుకోండయ్యా. తాడెక్కగానే కళ్ళు, తాళి కట్టగానే కానుపు రాదు. కాసేపు ఆగనే. రక్షించండి, రక్షించండి, రక్షించండి. పాపన్న, 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 ఆ పులి నోట్లో నుంచి నా బిడ్డను రక్షించు. వెళ్ళి పాపన్న, వెళ్ళు పాపన్న, వెళ్ళు. నా బిడ్డను రక్షించి నా ప్రాణాలు కాపాడావు. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి బాబు, చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. పాపన్న, మా ఊళ్ళో పులిని చూస్తే భయపడేవాడే గాని నీలో ఎదురెళ్ళి చంపిన వాడు లేడు. నువ్వు షేర్కి మాట్లాడలేకే పెద్ద మొనగాడి పోయావు. సభాస్ పాపన్న. నువ్వు ఖాళీ పాపన్నవి కాదు, సర్దార్ పాపన్నవి. ఒట్టినగల పల్లెడు సర్దార్ పాపన్న, ఒట్టినగల పల్లెడు సర్దార్ పాపన్నకి, ఒట్టినగల పల్లెడు సర్దార్ పాపన్నకి, సర్దార్ పాపన్నకి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, జనం దిష్టి, కోతిమూక దిష్టి, మీ ఇంట్లో ఉన్న మరదల దిష్టి అన్ని పోవాలి. ఏంటి నాంచారి ఇవన్నీ? ఈ రోజు నా చెల్లెలు ప్రాణాలను కాపాడావు. ఏం చేసినా నీ రుణం తీరదు. నీ కోసం మా ప్రాణాలైనా ఇస్తాం. ఉయ్యి. ఉయ్యి మనది నేను కాదు, నా బావని. నీకి కాదు బావా, గర్పే అయిన మరదలు పద్మాకి బావా. ఇలా అన్నా ఉంటే నీ తిట్టు తీస్తా. వదిలిందా? అది సరే గాని నువ్వు వెళ్ళు. అబ్బా వెళ్తున్నానులే. ఈ కోతిముక్కంతా చేరి నా బావని చెడగొడుతున్నారు. ఏయ్ ముసలోడా, ఏం చేస్తున్నావురా? తాడు తడిసి మేం బాధపడతా ఉంటే మళ్ళా వచ్చాడు వీడు. తాడు తడిసింది కదా. అరే ముసలోడా, కళ్ళెదురా? ఇంట్లో చుట్టాలు వచ్చి కూర్చుంటే కళ్ళు తీసుకురాకుండా ఏం చేస్తున్నావురా? కనబడటం లేదురా నీకు? ఏంట్రా? పోసిన కళ్ళకు పైసలు వేయలేదు, మా ప్రాణాలు తీయటానికి వచ్చాడు. ఏదో గొనుగుతున్నావు. ఈ చెట్లన్నీ ఈ పట్టువారి పొలంలో పెరిగినవిరా. నా చెట్ల కళ్ళు గీసుకు బతికే నువ్వు నాకే కళ్ళు పోయినంటావా? ఓ పట్వారి, తడిసిన తాళ్ళెక్కి కళ్ళు గీయడం అంటే మన తాతలు దివి నుండి భూమికి దిగి రావాలి. కళ్ళు గీయడం అంటే గడ్డం గీసుకున్నంత తేలిక కాదు. మరి పటువారి, వాళ్ళు కళ్ళు పోయినని చెప్పి నీతో అనలేదు కదా? కళ్ళు గీయడంలో అంత కష్టమే ఉంది భయ్. అక్కడే పప్పులో కాలేశావు. పొదుగు చేసే ఆవుకు తెలుస్తుంది, పాలు పితికే వాడికేం తెలుస్తుందా బాధ? సీతక్క, మన బాధలన్నీ ఆ పట్వారి గారికి నీ పాట ద్వారా వివరించు.
చుట్టూ తిరుగుతుంటే పుట్టి నీకు చీమలన్నీ తాడి చెట్టు మీదికెళ్ళి కర్మగాలి కాలు జారితే వికలాంగుడివి నీవై ప్రాణాలు నీ పోతే నీ పిల్లలు అనాథలైరి గౌడన్నో నీ భార్య విధవా ఏ మాయన్నో ముస్తాదు కట్టగానే ముంగిట నీ భార్యన్న నువ్విల్లు చేరేదాకా నీ ఇల్లాలు విధవేరన్న మండుటే